ఓల్డేజ్ చాలా లేపారు, చాలా బాగుంటుంది, సవాల్ వేస్తున్నారు, లోపలికి వచ్చేసరికి సీన్స్ లేపిస్తారు. సో దాని వరకు కంప్లీట్గా డిసప్పాయింట్మెంట్. ఇంకొకటి మనకి జోకర్ కూడా ఏదో సినిమాలు ఉందని ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఎందుకంటే ఈవెన్ ట్రైలర్ థంబ్నెయిల్ కూడా జోకర్ పెట్టారు, అది కూడా సినిమా లేకుండా బయటకు వచ్చినప్పుడు చెప్పినట్టు అనిపించింది. రాజాసాబ్ 1 కు దానికి సంబంధం లేదని అన్నారు. ఉండదు, 1 కి సంబంధం కూడా కాదు, అసలు 2 ఉండదు సినిమా. సినిమా ఎలా ఉందండి? చూపిస్తా కంప్లీట్గా కొంచెం బిలో యావరేజ్ అనిపించింది అన్న. సో ఏదైతే మనం రెబల్ స్టార్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ కామెడీ టైం వరకు వాడుకున్నారు, కానీ ఆయన స్టార్ట్ అని వాడేసి హై బడ్జెట్ తీసుకుందాం అన్నట్టు తీసుకుని అనిపించింది తప్ప ఎక్కడ కూడా ఒక ప్రాపర్ స్టోరీ, ఒక ప్రాపర్ ఎగ్జిక్యూషన్ అయితే లేదు. అది కంప్లీట్గా మారుతి గారు ఫెయిల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక ఓన్లీ పాజిటివ్ ఏంటంటే ఆయన యాక్టింగ్ ఒకటి, ఆయన కామెడీ టైమింగ్. హాస్పిటల్ సీన్ ఒకటి ఉంటుంది, ఒక ఎమోషన్ సీన్, దాని వరకు ఆయన ప్రాణం పెట్టేట్టు చెప్పుకోవచ్చు. అది కాకుండా చెప్పుకోవడం పెద్దగా ఏం లేదు. ఒక సాంగ్స్ కూడా ఏంటంటే ఒక ఫ్లోలో వెళ్తున్న స్టోరీని అన్నెసరిగా స్పీడ్ బ్రేకర్ వేసినట్టు అన్నెసరిగా సాంగ్స్ ఎరికించారు. ఇదైతే సరే అసలు ఇంపార్టెన్స్ సైడ్ క్యాండ్ పెట్టుకున్నారు, 1% కూడా ఇంపార్టెంట్ లేదు, అలాంటి వాళ్ళని పెట్టుకున్నారు. అలా ఉన్నాయి, ఏదో ఇరికించాలి, కమర్షియల్ గా ఇరికించాలని తప్ప సినిమాలో ఏది లేదు. అండ్ కంప్లీట్ గా పంగంటకి ఎంత హెవీ కాంప్లెక్స్ వస్తుంది కాబట్టి 100% డిజాస్టర్. సినిమా చూసారా? సినిమా ఎలా ఉందండి? చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది, చాలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సినిమా ఎలా ఉందండి? ప్రభాస్ ఫ్యాన్స్ కి నైస్, ఎవరికి నచ్చదా? అంటే ఫ్యాన్స్ కి చాలా నచ్చుద్ది అంతే. సినిమా ఎలా ఉంది?